మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పోపు సామాన్లు అండి. జీలకర్ర, ఆవాలు, కళ్యామాకు, కొంచెం ఎండుమిర్చి అండి అండ్ శనగపప్పు. టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు నూనె వేగైంది కదండి, ఇందులో వేసేస్తున్నామండి. కొంచెం శనగపప్పు వేగనివ్వాలి. వేగనిచ్చినాక మనం పచ్చడిలో కలుపుకుంటే పచ్చడి రెడీ అండి. టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. పోపు రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు పచ్చడిలో వేసుకుందామండి. చూసారా అండి, మా నాన్నమ్మ నేర్పించిన వంట మీ అందరికీ పరిచయం చేశాను. ఇట్లా ఎండుమిర్చి, శనగపప్పు ఇవన్నీ వేయించుకోవడం వల్ల మనకు తినేటప్పుడు నోటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మర్చిపోవద్దు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం బీరకాయ పచ్చడి తయారు చేసుకోబోతున్నామండి. నానమ్మ చేతి వంట అండి. మా నానమ్మ అయితే రోట్లో వేసి దంచేది, కానీ మనకు ఈ కాలంలో రోట్లో వేసి దంచే ఓపిక వరకు ఉంటుందండి. అందుకని మిక్సీలో వేసుకుందాం. కాకపోతే ఐటమ్స్ ఫస్ట్ చూడండి. కావలసిన పదార్థాలు: బీరకాయలు 1/2 kg, పచ్చిమిర్చి మన కారం తినేవాళ్ళు సరిపడా వేసుకోండి, అండ్ సాల్ట్, కొద్దిగా చింతపండు అండ్ నువ్వులండి. ఇవి మొత్తం మనకు కొంచెం చిన్న చిన్న కట్ చేసి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. బీరకాయను, పచ్చిమిర్చి, తర్వాత ఈ మన చింతపండు నానబెట్టుకోవాలి. నువ్వులు కూడా కాస్త వేయించుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం రెడీ అయ్యాక మిక్సీ పట్టుకుంటాం కదండి. పట్టుకున్న తర్వాత పోపు దినుసుల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కళ్యామాకు వేసుకొని ఈ పచ్చడి అనేది కలుపుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీస్కో అయినా తినొచ్చు. చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని కర్రీస్ కన్నా కూడా పచ్చడికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనమైతే నువ్వులు వేయించుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయండి. వీటిని కొంచెం చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలండి. ఎందుకంటే పచ్చి పచ్చి అనేది రాకుండా తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందండి వేయించుకోవడం వల్ల. ఇదిగోండి, మనకి ఇప్పుడు నువ్వులు అయితే చిటపటలాడిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే బ్యాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. దీనిలోనే మనం బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం అండ్ పచ్చిమిర్చి అండి. ఇది ఒక 10 minutes పాటు మగ్గనివ్వాలండి. కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 minutes ఉంచాలండి. ఇట్లా ఒక 10 minutes ఉండనిద్దామండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండి. ఇవి చల్లారిపోయాక మిక్సీ చేసుకుందామండి.